రేవంత్ రెడ్డి ప్రజలకు చెప్పుకునేది ఏమీ లేక దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు కిషన్ రెడ్డి. అమిత్ షాపై ఫేక్ వీడియోలు సృష్టిస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అమిత్ షా నోటి నుంచి రాని మాటలు ఫేక్ వీడియోలు సృష్టించడం అంటే కాంగ్రెస్ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. తక్షణమే రేవంత్ రెడ్డి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి. చెప్పుకోవడానికి ఏమీ లేదు. వాళ్ళ జాతీయ పార్టీ గురించి చెప్పుకోలేడు, ఆయన పార్టీ నాయకుడి గురించి చెప్పుకోలేడు, ఫలానా వ్యక్తి ప్రధానమంత్రి అవుతారని చెప్పుకోలేరు, తెలంగాణలో తాను ఉద్ధరించిందేని చెప్పుకోలేడు, తెలంగాణ ప్రజలకు ఆయన చేసిందేని చెప్పుకోలేడు. కాబట్టి ఈరోజు ఒక వితండవాదం, ఒక తప్పుడు ప్రచారం రేవంత్ రెడ్డి ఎత్తుకున్నాడు. ఎంతకు దిగజారంటే మార్ఫింగ్ వీడియోలు, ట్విస్టెడ్ ఆడియోలు, ఏవన్ జనరేటెడ్ ఇమేజ్లతో ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ దేశానికి హోంమంత్రి ఆయన మాట్లాడినటువంటి, మన తెలంగాణలో మాట్లాడినటువంటి మాటలను కూడా సిద్దిపేట జరిగిన బహిరంగ సభలో మార్ఫింగ్ చేయడము ఇంతకంటే ఇంకో నేరం ఉండదు. ఆయన మాటలను కూడా మార్ఫింగ్ చేసి ఆ వీడియోలను ఏకంగా కాంగ్రెస్ పార్టీ, ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా ఐడి ద్వారా పోస్ట్ చేయడం అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారిందో, కాంగ్రెస్ పార్టీ ఎంత అనిశ్చిత పరిస్థితుల్లో ఉందో, డిస్పరేట్ మూడ్లో ఉందో, ఎంత నిరాశ నిస్పృహలతో ఉందో అర్థం చేసుకో. మనే తెలంగాణలో మాట్లాడినటువంటి హోంమంత్రి అన్ని టీవీలలో ఒరిజినల్ ఆడియోస్ ఉన్నాయి, అన్ని టీవీలలో లైవ్ వచ్చింది. దాన్ని ఈరోజు మార్ఫింగ్ చేసి లేని మాట ఆయన నోట్లో పెట్టినట్టు చూపించి ఈరోజు ఈ రకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడము ఇంతకంటే దిగజారుడుతనము, ఇంతకంటే కాంగ్రెస్ పార్టీ వైఫల్యము ఇంకొకటి ఉండదు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి హోమ్ మినిస్టర్ మాట్లాడినటువంటి మాటలను మార్ఫింగ్ చేయడం అంటే అది సామాన్య విషయం కాదు, చాలా సీరియస్ విషయం ఇది. ఇది కేవలం రాజకీయ కోణంలోనే చూడలేము. దేశ